హలో అండి. అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్ ఫుడ్స్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఇదిగోండి ఇవాళ ఎంతో మనకు ఆరోగ్యకరమైన వాము కూర వండుదామండి. ఇది బాలింతలకి ఎంతో ఉపయోగం అంటే అంత మంచి కూరండి ఇది. బాలింతలే కదండీ! మామూలుగా ఉన్నవాళ్ళు కూడా అజీర్ణంగా ఉన్న ఆ టైంలో ఇలాంటి కూర వండుకొని తిన్నారనుకోండి, అసలు అజీర్ణం అంటూ ఉండదండి. తిన్న గంటకే మీకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అంత ఔషధం లాంటి కూరండి. ఔషధం లాంటి కూర కాదు, ఔషధమేనండి. చూడండి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఇదిగోండి 2 స్పూన్లు వాము, అర స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది చేస్తుంటే మా మనవరాలొచ్చేసి, నేను చేస్తానని పేచేయండి. అందుకని తనతో కూడా వేపించామండి. ఇలా పొడి చేసుకోవాలి. వాము పొడయింది కదండీ! మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని, ఆ పొడిలో వేసుకొని, ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టుకోవాలి. అవి చేస్తుంటే మళ్ళీ అక్కడికి కూడా వస్తది. పట్టుకొని చీర లాగేస్తుంటదండి. నేను చేస్తాను అనేసి. అదిగోండి ఎత్తుకొని తనతోటి ఏపిస్తున్నానండి. ప్రతి పని కూడా మమ్మల్ని చేయనివ్వదు. నేను చేస్తానని పేచీ పెట్టుద్ది. సరే తన సరదా కూడా చేస్తే బావుంటది, తీరిస్తే బావుంటదని ఇదిగోండి తనతో కూడా చేపిస్తున్నాం వంట. మిక్సీ అయిపోయిందండి. మెత్తగా నలిగిపోయింది. చూడండి వాము, ఉల్లిపాయ కలిసి చక్కగా పేస్ట్ అయిపోయింది మనకి. ఎంత హెల్తీ అయిన కూర అంటే మీకు అంత చక్కని కూర అండి ఇది. చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టేద్దాం. ఈ వాటర్లో వేసి అలా వదిలేయకుండా కొంచెం విడదీసారనుకోండి చింతపండు త్వరగా నానిపోద్ది మీకు. అలా నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని మొత్తం అంతా వేగనివ్వాలి. తాలింపు ఎప్పుడు కూడా ఐలో వేపకండి. ఎన్నిసార్లైనా చెప్తాను నేను. ఎందుకంటే తాలింపు మాడిందనుకోండి రుచి పోతుంది కూరకి. కరివేపాకు వేసి 10, 12 ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని చక్కగా వేపుకోవాలి. ఎల్లుల్లిపాయలు చితక్కొట్టక్కర్లేదండి. గుడ్లు పలంగానే వేసుకోవచ్చు అలాగా. మనం మిక్సీ పెట్టుకున్నాం కదా వామును ఉల్లిపాయలు, అది కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. పచ్చిదనం పోయే వరకు వేపుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేపుకుంటే ఇంకా ఏగిపోద్దండి. అదిగోండి అది కూడా వేద్దాం కొద్దిగా. ఈ కూరలు మా నానమ్మ, మా అమ్మ ఈ కూరలు బాలింతలప్పుడు మాకు చేసి పెట్టేవారండి. ఇలా చేసి పెడితే ఎంత హెల్తీగా ఉంటుందో అనేవారు. ఆ టైంలో మనకి దీని విలువ తెలియక అని పేచి పెడుతూ ఉంటాం తినమనేసి. కానీ పెద్దవాళ్ళు వివరంగా చెప్పి పెడుతుంటే తిన్న తర్వాత అనిపించేదండి, అబ్బా ఎంత హాయిగా ఉందో అనేసి. అంత చక్కగా ఉంటుందండి ఈ కూర. మనం తింటాం కదండి బాలింత. బాలింత తింటే ఏమవుతుంది, తన బిడ్డ కూడా ఆ పాలు తాగుద్ది కాబట్టి తల్లి బిడ్డ ఎంతో ఆరోగ్యంగా ఉంటారండి. ఖచ్చితంగా తినవలసిన కూరండి బాలింతలు ఇది. పావు స్పూన్ కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిగా వేగనిచ్చుకొని వాటర్ పోసేద్దాం. ఇంత ఆరోగ్యమైన కూర నెలకొక్కసారైనా బాలింతలు తిని తీరాలండి. అలాంటి కూరలండి ఇవి. పెద్దల నాటి కూరలు కదండి. ఆ రోజుల్లో అలా పెట్టారు కాబట్టి మేము ఇప్పటికీ కూడా 54 ఏళ్ళో 53 ఏళ్ళోనండి. అంత హెల్తీగానే ఉన్నామండి ప్రస్తుతానికి. అంత చక్కగా వాళ్ళు పెట్టిన కూరలు కానీ పెద్దవాళ్ళు ఏది పెట్టినా ఆలోచించే పెట్టేవారండి అప్పుడు బాలింతలకి. ఎల్లుల్లిపాయ కూరని, వాము కూరని, కారప్పొళ్ళు ఇలాంటివి ఖచ్చితంగా బాలింతలు తినాలండి. ఇప్పుడు పిల్లలు జాబుల పరంగా అటు ఇటు వెళ్ళి వాళ్ళకి నచ్చింది చేసుకొని తినేస్తున్నారు. కుదరకపోతే బయట నుంచి తెచ్చుకొని తినడం ఇలా జరుగుతుందండి. అది ఆరోగ్యం కాదండి. పిల్లలు మీరు కొద్దిగా ఓపిక చేసుకొని విడిగా ఉన్న ఏ ఊళ్ళో ఉన్నా మీకు అందుబాటులోనే ఉన్న వామే కదండి. వాము, జీలకర్రలు బాలింతలు ఖచ్చితంగా తినండి. ఇది మర్చిపోకుండా. చేదస్తంగా చెప్తుందంటే అనుకోకండి. మీ అమ్మనో, మీ నానమ్మనో, మీ అమ్మమ్మనో అనుకొని ఈ కూరలు ఇలా చేసుకొని బాలింతలైతే కనుక ఖచ్చితంగా తినండి. అలాగే మామూలు పిల్లలు కూడా అనీజీగా అనిపిస్తే కనుక బయట తిండి తినకుండా ఇంట్లో వంట చేసుకొని ఇలాంటి కూరలు వండుకొని తినండి. అనీజీ మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. వంటగదిలోనే ఉంటుంది కదండి ఆయుర్వేదం అంతా. ఇలా చేసుకొని తినండి. అంత ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోక్కర్లేదు. ఇదే మీకు ఔషధం. ఇలా చక్కగా పులుసు పోసాం కదండి, చక్క దగ్గరగా అయిపోతుంది. ఎంత హెల్తీ కూర అంటే అంత చక్కటి కూర ఇది. ఈ కూర కోసం ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే మాకు తిన్నాం కాబట్టి మేము దానివల్ల ఉపయోగాలు పొందుతాం కాబట్టి మీకు కూడా ఇంత గట్టిగా చెప్తున్నాను. లే
తప్పనిసరిగా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి.